ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా నిత్యకృప అనే కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథము మన దేవుని అప్పగించినటువంటి మాటల చొప్పున ఈ పూట మనము కొన్ని విషయాలను మనము ఆత్మీయంగా మనము పంచుకుందాం. పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రికలో 6వ అధ్యాయము 13వ వచనం, మరియు మీ అవయవములు దుర్నీతి సాధనముగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులు మనుకొని మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములు నీతికి సాధనగాను దేవునికి అప్పగించుకొనండి. ఈ వాక్యములో ఈ యొక్క సందర్భముగా చాలామంది జీవితంలో యేసు ప్రభు వారి యొక్క పండుగ క్రిస్మస్ చాలా గొప్పగా వారికి నచ్చినట్లుగా చేస్తూ ఉంటారు. మంచిదే, ఆరాధిస్తుంటారు, కానుకలు ఇచ్చుకుంటుంటారు, ఇంకేదేదో వాళ్ళు చేస్తుంటారు. ఈ సందర్భంలో ఈ శుభవేళ పౌలు గారు చెప్తున్నాడు, మీ అవయవములు దేవునికి కానుకగా ఇవ్వండి. మీ అవయవములు నీతికి సాధనగా ఉండటానికి మీరు దేవునికి అప్పగించుకోండి. చాలామంది కావాలంటే అప్పు చేసైనా దేవుడికి ఏదో చేద్దామని ఆశ ఉంటుంది, కానీ వారి ప్రాణ ఆత్మ శరీరములు దేవునికి సాక్రిఫై చేసుకోలేనవి బలహీనతలు ఉన్నాయి. ఈ సందర్భముగా నిజమైనటువంటి దేవుని సన్నిధిలో వాక్యం చెప్తున్న మాట, మీరు నీతికి సాధనగా ఉండాలి, కానీ దుర్నీతికి సాధనగా మీ అవయవాలను దుర్నీతికి అప్పగించకూడదు. నీతి సాధనముగా ఉండటానికి దేవునికి అప్పగించుకోవాలి నీ సర్వేంద్రియములు. వాక్యం చెప్తున్నటువంటి మాట. కాబట్టి మొదటిగా మనము దేవునికి సమర్పణ కలిగి ఉన్నట్లయితే దేవుని వెలుగు వారిలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇది చెబుతున్న సంగతి. చూడండి, దేవుని యొక్క జీవం ఎలా ఉంటుందో మీరు గమనిస్తే హెజ్కేలుతో చెప్తున్నారు, శిథిలమైపోయినటువంటి ఎముకలు ఇశ్రాయేలు ప్రజలనేటువంటి వారిని అక్కడ ప్రభు మాటగా ఇక్కడ హెజ్కేలు గ్రంథములో మనం చదువుతున్నాం. 37వ అధ్యాయము 4వ వచనములో మీరు చదివితే, అందుకు ఆయన ప్రవచించి ఎండిపోయినటువంటి ఎముకలతో, ఈ మాటలు ఎండిపోయినటువంటి ఎముకలారా అని చెబుతూ, యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలు ప్రభువైన యెహోవా సెలవిచ్చి ఉన్నది, దేహముగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలో నీకు ఇదిగో జీవమును తిరిగి మరలా రప్పించుచున్నాను అని పలుకుతున్నాడు ప్రవచనంగా. ఈ మాటల్లో మీరు గమనించినట్లయితే, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట వినండి. శిథిలమైపోయినటువంటి ఎముకలు దేవుని మాట వినగానే జీవము కలిగినట్లుగా రాయబడి ఉంది. ఈ వాక్యములో మీరు గమనించినటువంటి మన జీవితములలో కొందరిని మనం చూస్తాం. వాళ్ళ జీవితాలు ఇంకా లోకములో పతనమైపోయినట్లుగా, శిథిలమైపోయినట్లుగా, ఎండిన ఎముకల వలె జీవము లేనటువంటి రీతిగా కొన్ని ఆత్మీయ జీవితాలు కనబడుతున్నాయి. అందుకని ఇక్కడ ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఎప్పుడైతే దేవుడు సెలవిచ్చిన మాటలు వింటారో వారు బ్రతుకుతారు. వారిలో నిత్య జీవం ఉంటుంది. నిత్య జీవం అనేది దేవుని వెలుగు వారిలో ప్రకాశిస్తూ ఉంటుంది. ఇంకా లోక సంబంధమైన లోపాలు, శరీర సంబంధమైన బలహీనతలు, చేయకూడనివి కొన్ని బలహీనతలు వారు చేస్తూ
దేవుని యొక్క వెలుగు ప్రకాశించాలి, వారిలో జీవము కలిగి ఉండాలంటే ఈరోజు మనం గమనించాలి, యెహోవా మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మాటను మీరు విన్నట్లయితే మీకు జీవము కలుగునుగాక. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మీరు వెతుకుడి, కానీ ఇదిగో అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. మీరు క్రీస్తుతో పాటు నేను నడుస్తున్నాను, క్రీస్తుతో నేను ఉన్నాను, నేను నిజమైనటువంటి క్రైస్తవ జీవితమును అనుసరిస్తున్నానంటే పైనున్న వాటిని మీరు వెతకాలి, భూ సంబంధమైన వాటిని కాదు. పైనున్న వాటిని వెతకగలిగితే ఆయన అక్కడ కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అప్పుడు వారి మీద ప్రకాశమైన వెలుగు, అప్పుడు వారి జీవితము శిథిలమైపోయిన జీవితాల్ని శిఖింప చేయటమే కాదు, గొప్పగా ఆశీర్వాదకరముగా వారి జీవితాల్ని మార్చగలిగిన దేవుడు. కాబట్టి ఇక్కడ కూడా గమనించాలి, పైనున్న వాటిని మనం వెతకాలి. భూ సంబంధమైన, శరీర సంబంధమైన, పాప సంబంధమైన, లోక సంబంధమైనటువంటి వాటిని, ప్రకృతి సంబంధమైన వాటిని కాదు. చాలా జాగ్రత్తగా. అప్పుడు వారిలో దేవుని యొక్క లోక సంబంధమైనటువంటిది కాదు, ఆయన పరలోక సంబంధమైన వెలుగు వారిలో ప్రకాశిస్తూ ఉంటుంది. మనం గమనించినట్లయితే యోహాను సువార్తలో 9వ అధ్యాయంలో 5వ వచనంలో మీరు చదివితే, నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పెను. లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు. ఏ మనిషిలో జీవ వాక్యం ఉంటుందో ఆ మనిషికి వెలుగు. ఏ కుటుంబంలో దేవుని వాక్యానికి చోటిచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ కుటుంబానికి వెలుగు. ఏ చోటున ప్రభు సన్నిధిలో మరి దేవుని యందు భయభక్తులతో వాక్యానికి చోటిచ్చి దేవుడు చెప్పినటువంటి మార్గమును నడుచుకోగలిగితే అక్కడ వెలుగు. ఆ వెలుగు వారిలో ప్రకాశిస్తూ ఉంటుంది. నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగని చెప్పాడు. నక్షత్రమును చూసి వచ్చారు, కానీ కొన్ని త్రోవ తప్పిపోయారు. వీళ్ళు కూడా, జ్ఞానులు కూడా మరలా దాన్ని వెతుక్కుంటూ నక్షత్రమును చూసుకొని వెళితే యేసు ప్రభువారు ఉన్న చోటున వెలుగుమయముగా ఉన్నది. వెలుగు కాంతులు వెదజల్లుతున్నాయి. ఈయనే నిజమైన క్రీస్తు. ఇదే దీనికి ఆనవాళ్ళు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. ఎక్కడ యేసయ్య ఉన్నారో అక్కడ వెలుగు. ఎవరి జీవితాల్లో యేసు ప్రభువారు ఉంటారో వాళ్ళ జీవితాల్లో వెలుగు. ఏ కుటుంబములో, ఏ వ్యవస్థలో ప్రభు యొక్క ఆత్మ సంబంధమైన జీవవాక్కులు ఉంటాయో అక్కడ వెలుగు ఉన్నది. వెలుగు ఉన్నది. 8వ అధ్యాయం యోహాను సువార్త 12వ వచనం, మరలా యేసును నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించిన వాడు చీకటిలో నడవక జీవపు వెలుగులోనికి ఉన్నాడని వారితో చెప్పాను. సరే, యేసును వెంబడిస్తున్న వారు జీవపు వెలుగులో ఉన్నారు. యేసును వెంబడిస్తూ కొన్నిసార్లు లోకములో పడిపోయినట్లయితే చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నారు. యేసును వెంబడిస్తున్నటువంటి విషయములో యేసుక్రీస్తుని, ఇదిగో వారిలో వెలుగు ఉంటుంది. ఆ వెలుగు నీ జీవితమును ప్రకాశమానముగా నిన్ను వెలిగించబడుతూ ఉంటుంది. ఇంకొక మాట మనం చూస్తే లూకా సువార్తలో 1వ అధ్యాయం 78వ వచనాన్ని మనం చూడొచ్చు. తాను జనులకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములు స్థిరపరచుటకే నీవు ప్రభువునకు ముందుగా నడిచితివి. మీరు గమనించాలి, రక్షణ జ్ఞానము కలుగు చేయటానికి, ఆయన మార్గములు స్థిరపరచటానికి నీవు ప్రభువునకు ముందుగా నడిచితివి. ఈరోజు మనం గమనించాలి, అట్టి జీవితము వెలిగించబడుతుంది, అట్టి జీవితం ఆశీర్వదించబడుద్ది, అట్టి జీవితం వెలుగుమయముగా ఉంటుంది. రక్షణ కావాలి, ప్రభు వాక్యం కావాలి, ప్రభుతో మనం నడవాలి. ఈరోజు చెబుతున్న సంగతులు
మీరు గమనించాలి. ఇంకను జీవము లేని వారుగా కాదు, సజీవుడైన యేసుక్రీస్తుని, సర్వశక్తి కలిగిన దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా ఆ రక్షణను మన కొరకు సిద్ధపరిచున్నారు. ప్రతి మనిషి కోసం ఆయన సిద్ధపరిచి ఆయన సన్నిధిలో నిబంధన చేసుకొని ఉండండి. ఎందుకంటే 13వ అధ్యాయం అపోస్తుల కార్యములు 47వ వచనములో మనము గమనించినట్లయితే, ఏలయనగా నీవు భూదిగంతము వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచుచున్నాను అని ప్రభు మీకు ఆజ్ఞాపించుచున్నది. ప్రభు మీకు ఆజ్ఞాపించుచున్నారు. అన్ని జనులలో రక్షణ ఉండినట్లుగా, అన్ని జనుల వెలుగు ఉండినట్లుగా భూదిగాంతము వరకు రక్షణార్థముగా ఉండినట్లు అన్ని జనులలో మనల్ని ఆయన వెంబడించే వారిని వెలుగు సంబంధులుగా ఉంచుతున్నాడు. ఈరోజు వాక్యం చెబుతున్నటువంటి మాటల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య వెలుగు వారి మీద ప్రకాశించాలి. యేసుప్రభు వారి యొక్క వెలుగు ఎలా ప్రకాశించబడుతుంది అనేది మీరు గమనించినట్లయితే, వాక్యం చెప్తున్న మాట, బుధిగాంతము వరకు కూడా రక్షణానందము ప్రభు మనలో ఆయన ఉంచారు. కాబట్టి దేవుని సన్నిధిలో మరి ఖచ్చితంగా ఆయన మార్గము వెలుగుమైన మార్గం, ఆయన ఉన్న చోటు వెలుగు సంబంధమైనటువంటి చోటు. క్రీస్తుని వెంబడించే విషయంలో పైనున్న వాటిని మనం వెతకాలి, భూ సంబంధమైన వాటిని కాదు. ఇంకనూ మనం చూసినట్లయితే వాక్యం చెప్తున్నటువంటి మాట, ఇదిగో ప్రభువులో జీవం ఉంది. ఆ జీవము మన జీవితంలో వెలుగుమయముగా ఉన్నది. నువ్వు ఏమి చేసి ఇదిగో ఈరోజు ప్రభువుని సంతోషపెడతావు అనుకుంటున్నావేమో, ఇరిగిన నలిగిన హృదయం ప్రభుకి నువ్వు వెలుగు సంబంధిగా, ఆత్మ సంబంధముగా దేవుడు నిన్ను వెలిగించి ఆయన కృపలో నిన్ను స్థిరపరిచి ఆయన మరి వెలుగు నీ ఉంటున్న ప్రతి చోట ప్రజ్వలిల్లునుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలము, ఈ శుభవేళ మీ సన్నిధిని తోడుగా ఉంచి ప్రతి జీవితాన్ని వెలిగించి వెలుగుమయముగా మార్చి క్రీస్తు రక్తములో కడగబడి మీ మార్గములో మీ సన్నిధిలో ఇదిగోనైనా నా ప్రభ నిలిచి ఫలించి వెలుగుమయమైనటువంటి రక్షణార్థమైనటువంటి జీవితాలు ప్రతి ఒక్కరి జీవితములు వెలిగించబడినట్లుగా కృప, దయ, సంకల్పమును బట్టి మీ కృపలు వేడుకొనుచున్నాం. ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.